హలో నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? ప్రకాష్ నా పేరు. ప్రకాష్. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దేశంలో మరి రాష్ట్రంలో కదా, ఏ పార్టీ గెలిస్తే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా బీజేపీతో వస్తుంది. బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మనం మోదీ గారు చేసిన కార్యక్రమాలన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. మన యొక్క ఎకానమీ కూడా స్ట్రాంగ్ అయిపోతూ ఉంది, కరప్షన్ కూడా తగ్గిపోతూ ఉంది. అటున్నప్పుడు వాళ్ళు చేసే అన్ని వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని మాత్రమే డెవలప్ చేయాలి, దాన్ని నెంబర్ 1 స్థాయిలో తీసుకువచ్చే పరిస్థితి ఓన్లీ పార్టీ బీజేపీకి మాత్రమే చెందుతుంది. అది మిగతా వాళ్ళ ఆలోచన అది లేదు, వాళ్ళ సెల్ఫ్ ఆలోచన తప్ప కంట్రీ గురించి ఆలోచన అనేది వాళ్ళ దాంట్లో ఆ పార్టీలో లేదు, ఏ పార్టీలో లేదు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ అంటే మన తెలంగాణలో మల్కాజిగిరి కదా. మల్కాజిగిరి నుండి మన ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందంటారా బీజేపీ క్యాండిడేట్? పబ్లిక్ ఆలోచన ఏంటంటే ఓకే, లోకల్ అసెంబ్లీ ఎలక్షన్ డిఫరెంట్, నేషనల్ లెవెల్ డిఫరెంట్. తన ఓటు వ్యాలిడిటీ కావాలి, దాని విలువ ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈటెల రాజేంద్రకే వేయాలి. ఈటెల రాజేంద్ర ఖచ్చితంగా వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. గతంలో చూసుకుంటే ఇప్పుడు సీఎం ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు దానికి కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఉండిన్నారు. ఆ 4 yearsలో ఏమైనా డెవలప్మెంట్ చేసినారు అనుకోవచ్చా కాన్స్టిట్యున్సీకి? రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు ఈ 4-5 monthsలో అంత డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మిస్టేకే. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ఇన్ 4 months. ఇంకోటి ఈటెల రాజేంద్ర గారిని అక్కడ నాన్ లోకల్ అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే సమస్య, క్యాండిడేట్ ఎటువంటి వాడు, వాళ్ళ నిజాయితీ ఏంటి ఉందా, అది ఇంపార్టెంట్. మనకు డెవలప్మెంట్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా. సెంట్రల్లో నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి 100% డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి, 100% ఉంటాయి. మరి సెంట్రల్లో మోదీ గారు వస్తే మత కలవరాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి అంటున్నారు. అస్సలు జరగవు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా ఒక స్టెప్ తీసుకున్నా కానీ అందరి అనుమతితోనే చేస్తారు వాళ్ళు జనరల్గా. ఇప్పుడు మనం చూసాం కదా, ఎవరిది 360 ఆర్టికల్ 360 ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా చేశారు, కట్టడి చేశారు, అందరినీ పిలిచి వాళ్ళ అంగీకారంతోనే చేశారు. కాబట్టి అటువంటి జరిగే అవకాశాలు అసలు ఉండవు. సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ అనేది వస్తుంది అంటారు? వస్తే కాదు, రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.